రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయమని పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీస్తూ వస్తున్నాడు. అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప, మీ రాహుల్ గాంధీ అడిగితే ఒప్పు, బీఆర్ఎస్ పార్టీ అడిగితే తప్ప, ఎందుకు ముందుకు వస్తలేవు హౌస్ కమిటీ వేయడానికి? హౌస్ కమిటీ వేస్తే బయటకు వస్తాయి కదా. గతంలో నీ కాంగ్రెస్ పార్టీయే ఆ రోజు ఒగులాపురం మైన్స్ మీద హౌస్ కమిటీ వేసింది కదా. మీరు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు హౌస్ కమిటీ వేయడానికి? అంటే ఇవాళ మేము ఈ స్కామ్ను బయట పెట్టాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నాడు? లేలే మేమే బయట పెట్టినాం, మేమే కట్టించినాం అంటుండు. కట్టలే. ఇలా ఏ కాంట్రాక్టర్ ఈ రాష్ట్రంలో పనిచేసినా సీనరీస్ ఛార్జెస్ కట్ చేస్తారు. అది ఆర్ఎన్బి రోడా, పంచాయతీ రోడా, ఓ హాస్పిటల్ కట్టినరా, ఓ బిల్డింగ్ కట్టినరా, ఓ మోరీ కట్టినా ఆటోమేటిక్ సీనరీస్ ఛార్జ్ కట్ అవుతుంది. పొంగులేటి గారు ఎక్కడనో హెచ్ఎండిసిఎల్లో ఒక కాంట్రాక్ట్ చేస్తే దాంట్లో సీనరీస్ ఛార్జ్ ఆటోమేటిక్గా ప్రతి కాంట్రాక్టర్ బిల్లో కట్ చేసినట్టు దాంట్లో కట్ చేసిండ్రు. దానికి అక్రమ మైనింగ్కు సంబంధం లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లీగల్ మైన్కు సీనరేజ్ ఛార్జ్ కట్టుడు ఉంటుందా? మైనే ఇల్లీగల్, దానికి ఫైన్ కట్టుడు ఎక్కడ ఉంటుంది? మీ మైనింగ్ డిపార్ట్మెంటే మంత్రి గారికి 2 షోకాజ్ నోటీసులు ఇచ్చింది, 2 లెటర్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు రాసినారు, పెనాల్టీ 28 లక్షల రూపాయలు వేసినారు. ముందు పెనాల్టీ కట్టినరా? మీరు కట్టే చూపించి. మంత్రి గారికి 28 లక్షల పెనాల్టీ వేసినారు. కట్టినరా పెనాల్టీ? చూపి రేవంత్ రెడ్డి. మేము రికవరీ చేసిన అంటున్నావు కదా. డిడ్ యూ రికవర్ ద పెనాల్టీ? షో ద రికార్డ్. Did you reply to the show cause notice? Show the reply. అసలు లెక్క చేయలేదు. నేనే రాజు, నేనే మంత్రి, వీని షోకాజ్ నోటీస్ నాకెంత, ఇది టిష్యూ పేపర్ లాగా పడేసిండ్రు. 2 సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీస్ ఇస్తే రిప్లై ఇయ్యలేదు, పెనాల్టీ వేస్తే కట్టలేదు. 2 సార్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు యాక్షన్ తీసుకోమని స్వయంగా మైనింగ్ డిపార్ట్మెంట్ లెటర్ రాస్తే మంత్రి మీద యాక్షన్ తీసుకోలేక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సైలెంట్గా ఉన్నది తప్ప యాక్షన్ తీసుకోలేదు. దిస్ ఈజ్ క్లియర్. ఇంత స్పష్టంగా ఉంటే మేమేందో రికవరీ చేస్తామని బుకాయించే ప్రయత్నం. అందులో కూడా ఎన్ని తప్పులు మాట్లాడిందంటే, మంత్రి గారిని కాపాడబోయి ఒక అబద్ధాన్ని దాచబోయి ఇంకొక 100 అబద్ధాలు ఆడినట్టు, ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రెడ్ హ్యాండెడ్గా మరో 10 తప్పులు చేసింది ఈ ప్రభుత్వం. ఓపెన్గా దొరికిపోయింది. ఆయన మైనింగ్ మంత్రి వివేక్ గారు మాట్లాడుతూ అంటాడు, ఒక కంపెనీ కోసం హౌస్ కమిటీ వేయచ్చా అంటుండు. చిత్తశుద్ధుడు. అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఒగలాపురం మైన్స్ అనే ఒక కంపెనీ మీదనే హౌస్ కమిటీ వేసింది కదా. మంత్రి గారు అంటారు, డీజిల్ జనరేటర్ ఆపరేటెడ్ మైన్స్ హ్యావ్ బీన్ పర్మిటెడ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎలక్ట్రిక్ మీటర్స్. మీటర్లు దొరకలేవనంటే డీజిల్ జనరేటర్ను వీళ్ళే పర్మిట్ చేసిండ్రట. మరి ఎంతమందిని పర్మిట్ చేసిండ్రో బయట పెట్టండి. ఎలక్ట్రిక్ మీటర్లు లేవని డీజిల్ జనరేటర్ని నడుపుకోమన్నారట. వీళ్ళు నడుపుకోమన్న కాగితం ఏదైనా ఉంటే బయట పెట్టండి. ఎన్ని కంపెనీలకు ఇచ్చిండ్రో బయట పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రభుత్వం